మనో ప్రపంచం, వాస్తవ ప్రపంచం. అది ఆదిశంకరులి. శంకరుడు జగన్ మిథ్య, ప్రపంచం మిథ్య అని ఆయన తేల్చాడు కదా. సో ఆయన తేల్చింది మనో ప్రపంచమా, వాస్తవ ప్రపంచమా? నా దృష్టిలో అయితే అతను మనో ప్రపంచం గురించి మాట్లాడి ఉండాలి. కానీ నేను వచ్చిన లాజికల్ కంక్లూజన్ ఏంది అంటే, అప్పుడు ప్రపంచం అంత బలంగా లేదు కాబట్టి ప్రపంచం మనో ప్రపంచం ఒక్కటిగా తోచింటది వాళ్ళు. ప్రపంచం బలంగా లేకపోయినా ప్రపంచం అంటూ ఉంది కదా. అప్పుడున్న ప్రపంచం ఇప్పుడున్న ప్రపంచం చాలా తేడా. దేర్ ఇస్ నో రిలేషన్. బట్ స్టిల్ వరల్డ్ వాజ్ దేర్. అంటే చాలా ఫీబుల్, అంటే చాలా తక్కువ స్థాయిలో. అది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఒక చిన్న చీమ మీ మీద దాడి చేసినట్టు ఉంటుంది అన్నట్టు. అంటే అక్కడ ఉంది, అది కరుస్తుంది, పడుతుంది పిడి, కానీ మీకేం పెద్ద ఇంపాక్ట్ లేదు, అట్లుందేమో. అయితే నేను ఎంక్వైరీ చేసినప్పుడు, నా చుట్టుపక్కల ఉన్న కొందరితో మాట్లాడినప్పుడు, ఇప్పుడు అంతా మిథ్యనే అయినప్పుడు, అంటే కనిపించేదంతా మిథ్య అయినప్పుడు అతను వాదిస్తుంది ఎవరితో. సో ఇప్పుడు ఒక మిథ్యతో నువ్వు తల ఎందుకు బాదుకుంటున్నావు? అంత మిథ్య అయినప్పుడు, అంత మిథ్య అయినప్పుడు మరి నీవు నిజమా? ఆయన కూడా నిజం కాదు కదా. సో ఒక మిథ్య ఇంకో మిథ్యతో మాట్లాడుతుందా? గజం మిథ్య, పలాయనం మిథ్య అనే ఒక స్టోరీ కోసం మీరు వినే ఉంటారు. చెప్పండి. కాశీలో ఆయన శిష్యులతో కలిసి వెళ్తుంటే ఒక ఏనుగు ఆయన మీద దాడికి ప్రయత్నించింది. ఈయన పరిగెత్తాడు. శిష్యుడికి అనుమానం వచ్చింది, గురువుగారు జగత్తు మిథ్య అంటున్నారు, మరి గజం వస్తే మీరు పారిపోయారు, అదే అర్థమైంది. ఇప్పుడు గజం మిథ్య, గజం మిథ్య, పలాయనం మిథ్య, నేను పారిపోవడం కూడా మిథ్యగానే తీసుకో. సో అది అంటే నేను అంగీకరించను. ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టు చాలా ఫేమస్ ఫిలసాఫికల్ ఒక కాంటెక్స్ట్ ఉంది, రజ్జు సర్పవత్. అంటే పాములో తాడులో పాము కనిపిస్తుంది. అది తాడే అని తెలిసిన తర్వాత దాన్ని చంపడం అనవసరం. సో మిథ్య అని తెలిసిన తర్వాత వ్యాఖ్యానం అవసరం. కలనే అని తెలిసింది, రాత్రి కలలో నీకు ఒక బిల్డింగ్ కనిపించింది, అది మార్నింగ్ కలలో నువ్వు అనుకుంటున్నావు ఏ రంగు వేద్దాం, ప్రధానమంత్రిని ఇనాగ్రేషన్ పిలుద్దామా, ఇవన్నీ అనుకుంటున్నావు. మెలకువలో తెలిసింది అది కళ అని. ఇంకా ప్రధానమంత్రికి ఫోన్ చేయక్కర్లేదు, చెప్పక్కర్లేదు, రాత్రి మిమ్మల్ని పిలుస్తాను కలబడిందంటే నేను పిలవట్లేదు, ఏమనుకోద్దు, రావద్దు, ఎందుకు? ఇట్ ఈస్ ఎ డ్రీమ్, ఇట్ ఈస్ ఎ డ్రీమ్. సో అక్కడి నుంచి నేను నోట్స్ ఆఫ్ మిషన్లో దాని గురించి ఒక వ్యాఖ్య చేసిన. తర్వాత రోజులు అతి కొద్ది మంది దాన్ని అట్లా వ్యాఖ్య చేయడం విన్నా నేను, అంటే రైట్ వేలో. అంటే ప్రపంచం ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఇది ఒక వస్తువు, ఇది ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచం అనే దాన్ని నేను దేన్ని అంటుందంటే, మనిషి చేత ఎవాల్వ్ అయింది ఏదైనా సరే, మనిషి చేత సృజించబడ్డది ఏదైనా నేను ప్రపంచంగా నిర్వచిస్తున్నా. అయితే ఇక్కడ డిఫరెన్షియేషన్ కష్టం కదా. ప్రకృతిలో వస్తువులు అది డజంట్ మ్యాటర్. కాదు, ప్రకృతిలో కాదు కాదు, నేను పదార్థం మూలం గురించి మాట్లాడట్లే. ప్రపంచం అంటే మూలాలకు సంబంధించిన విషయం కాదు, సూపర్ఫిషియాలిటీకి సంబంధించింది. ఇప్పుడు మీరు అంటున్నది బంగారం ప్రకృతి, కానీ ఆ బంగారం నుంచి తయారు చేసిన ఒక ఉంగరం, ఆ ఉంగరానికి మీరు క్రియేట్ చేసిన ఒక ఫిలాసఫీ, ఇది నా బర్త్డే రింగ్, అదంతా ప్రపంచం అంటున్నారు. మూలంలో ఏం మార్పు లేదు. అట్లా మనిషి సృజించింది ఏదైనా, సృష్టించింది ఏదైనా, మనిషి ఫిలాసఫీ అట్రిబ్యూట్ చేసింది ఏదైనా, ఒక హయ్యర్ వాల్యూ పర్పస్ ఇచ్చింది ఏదైనా, దానికి రంగు, రుచి, వాసన కల్పించింది ఏదైనా, అదంతా ప్రపంచానికి సంబంధించింది. అంటే ఇంకా ప్రపంచం అంటే నిర్వచనం. సో ఆ ప్రపంచం ఇక్కడ మన కళ్ళ ముందు ఉంది ఒక వస్తువుగా. ఇక్కడ మనం కూర్చున్న 5 మంది దీన్ని చూస్తున్నాం, దీనికి మనతో సంబంధం లేదు, ఇది ఉంది ఇండిపెండెంట్గా. సో ఈ ప్రపంచం అనేది సత్యం లేదా ఉంది. ఇప్పుడు మీరన్న ప్రకారం ఉంది, పదార్థం సత్యం కాబట్టి అదే పదార్థంతో ఉంది కనుక అది సత్యమే అయి ఉంటుంది. అది ఉంగరం కావచ్చు, లేదా చైన్ కావచ్చు, లేదా ఇంకేదన్నా కావచ్చు. దాంతో జస్ట్ చింతకాయ పచ్చడి చేసుకుని ఒక రాయి చేసిన బంగారమే అది. సో తద్వారా సత్యంగానే ఉంది అది. కానీ దీన్ని మనం ఎట్లా పర్సీవ్ చేస్తున్నాం అన్నది మన మనసులో దీని పట్ల ఒక ఇమేజ్. ఇప్పుడు మీరు ఒక సన్యాసి అనుకోండి, అంతా మిథ్యా అని మీరు అనుకుంటున్నారు, బంగారం శాశ్వతం కాదు, అదే వస్తువుని 5 రకాలుగా. సో ఇప్పుడు ప్రపంచపరంగా ఉన్న వస్తువు ఒకటి, కానీ ఆ ప్రపంచపరంగా తయారైన వస్తువు పట్ల 5 ధారణలు క్రియేట్ అయినాయి. తద్వారా నా మనసులో ఉన్న మనోప్రపంచం వేరు, నా మనసులో సృష్టించుకున్న మనోప్రపంచానికి, సాధువు మనసులో సృష్టించుకున్న మనోప్రపంచానికి దేర్ ఇస్ నో కంపారిజన్. ఇంకొక మాట ఇక్కడ లేదు, ఇది ఉంది, ఇదేం మిథ్య కాదు, కొడితే తల పలుగుతుంది.
ఇందులో ఏ మిథ్య కాదు. ఒకప్పుడు ఫిలాసఫర్స్ మిథ్యలో నుంచి ఫిలాసఫీ చెప్పారు, అది చాలా తప్పు. అది రాయి తీసుకొని కొడితే కొట్టినవాడు మిథ్యే, రాయి మిథ్యే, ఈ దెబ్బ మిథ్యే, అంత ఆశాస్త్రం. నో, రాయి రియల్, కొట్టినవాడు రియల్, దెబ్బది రియల్. నువ్వు అబ్బా అంటు నువ్వు అది రియలే, కానీ దాని పట్ల నువ్వు క్రియేట్ చేసుకున్న ధారణ. అలా చెప్పింటే ఎవడు కొట్టడు. రాయి సత్యం బాబు, కానీ రాయిని నేను ఇది అనుకుంటున్నా చూడు, ఈ ధారణ తప్పంతే. అది తీసేస్తే ఇతని మనసులో ఆ రాయి శివలింగం అనుకుంటున్నాడు, అదే తీసేస్తే అతని మనసులో రాయిని ఇంకేదో అమ్మవారు అనుకుంటున్నాడు, అది తీసేస్తే మీరు అదే రాయిని చింతకాయ పచ్చడి దంచే ఉపయోగపడతా అనుకుంటున్నారు, అది తీసేస్తే ఈ 4 ధారణలు లేనప్పుడు రాయి రాయిగా దర్శనం ఇస్తుంది. అప్పుడు రాయి కూడా లేదు, ఎందుకంటే పేరు కూడా పోయింది. అంటే నామరూపాలు కూడా ప్రపంచానికి సంబంధించినవి. హూ ఈస్ గివింగ్ ద నేమ్ టు సంథింగ్, అది కూడా ప్రపంచం నుంచి వచ్చింది. సో ప్రపంచం అంటే ధారణ మన మనసులో నుంచి పోతే వస్తువుకు సంబంధించిన నామరూపాలు, ఫిలాసఫీలు, అట్రిబ్యూషన్స్ అన్ని పోయి వస్తువుగా మిగులుతుంది. అప్పుడు రాయంతో మీరంతే, బికాస్ బోత్ బిలాంగ్స్ టు ద నేచర్. సో మన మనసులో ఈ మనో ప్రపంచం ఎంత ఎస్టాబ్లిష్ అయితే అంత మీరు ప్రకృతికి దూరమే, ప్రపంచానికి దగ్గరకు వస్తున్నారు. ఎన్ని ధారణలు అంతమవుతుంటే అంత ప్రకృతికి దగ్గరికి వెళ్తున్నాం. సో ఆధ్యాత్మికత అంతా ధారణల నుంచి విముక్తి కోసం ప్రయత్నం జరుగుతుంది. ఎందుకు చూడమన్నారు రాయిని, బంగారాన్ని ఒక విధంగా చూడలేవు. దాని పట్ల నువ్వు క్రియేట్ చేసుకున్న ధారణలు పక్కన పెడితే వాటి అస్తిత్వాల్లో ఎలా ఉన్నాయో అలా దర్శనం ఇస్తాయి. బంగారం గొప్పదన్న ధారణ వల్ల నేను దాన్ని ఒక రకంగా ముట్టుకుంటున్నా, రాయి వేస్ట్, లక్షల రాళ్ళు ఉందంటే ఇసిరేస్తున్నా. జస్ట్ ఉల్టా పల్టా అయిందనుకో, అన్ని చోట్ల బంగారం దొరుకుతుంది, చివరికి ఎద్దు పేడేసినా బంగారం వస్తుంది అనుకో, ఎవ్వడు కేర్ చేసేవాడు కాదు. బంగారం లేదు, స్కార్సిటీలో ఉంది. ఇనుము బంగారం కంటే ఎక్కువ ఉపయోగకరమైన. అవును, కానీ విస్తృతంగా దొరకబట్టి దాని వాల్యూ తగ్గిపోయింది. అవును, మనం ఇనుము వాడినంతగా బంగారం వాడినాం మనం. సో కంక్లూజన్ ఏంది, ప్రపంచము అందరికీ ఒకటే, కానీ ఆ ప్రపంచం పట్ల మన పర్సెప్షన్స్ వేరు. సో ఆ పర్సెప్షన్సే మనం క్రియేట్ చేసుకుంటున్న ఒక ప్రపంచం మన మనస్సులో. సో మనో ప్రపంచం మిథ్య. సో మనిషికి ఉన్నదానికి మధ్యన మైండ్ పక్కకు తొలిగితే దర్శనం అవుతుంది. ఏది ఉందో అది యథావిధిగా చూడబడుతుంది. తత్వమసి. దాని అంతశ్రోత అదే, మీ అంతశ్రోత అదే. దిర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ పదార్థము అండ్ మీరు. చూసేవాడిలో ఏ కరప్షన్ లేకుండా చూస్తున్నాడు. అయితే మిథ్య అనే దానికి మనం ఇచ్చే డెఫినేషన్కి శంకరాచార్య ఇచ్చుకున్న డెఫినేషన్కి ఏమన్నా తేడా ఉంది? నాకు తెలియదు. బియాండ్ డెఫినేషన్ అంటే మిథ్య అంటే లేనిదని, విచ్ ఇస్ నాట్ ట్రూ, విచ్ ఇస్ నాట్ రియల్. సో మిథ్యా ప్రపంచం ఎగ్జాంపుల్ నేను ఇంకొక చిన్న ఒక అడుగు ముందుకేసి ఒక కొత్త కాంటెక్స్ట్ తీసుకొస్తా. హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటారు కదా, మనో ప్రపంచాల సారూప్యతని ఫ్రెండ్షిప్ అయింది అంతే. నాకు అసలు ఎవ్వడు ఫ్రెండ్సే లేడు, ప్రపంచాలు విభేదిస్తున్నాయి మనో ప్రపంచాలు. యోగి అందరిని ఇష్టపడతాడు, ప్రపంచం దొబ్బింది. తన మనసులో ధారణ లేని కారణంగా బిదవాడిని ధనికుడిని అందరిని ఒకేలా చూస్తున్నాడు. ధారణ వచ్చిందా, ధనికుడే నాకు ఇంపార్టెంట్, తెల్లగున్నవాడిని నా శిష్యుని చేసుకుంటా, కథం నల్లగున్నవాడు ఎంత గొప్పవాడిని, తెలివైన వాడిని డిస్కార్డ్ చేయవలసింది. సో మా 2 కుటుంబాలు కలిశాయి, మనో ప్రపంచాల్లో 2-3 అభిప్రాయాలు కలిశాయి. ఈ మనో ప్రపంచాల్లో క్రియేట్ చేసుకున్న అభిప్రాయం దెబ్బతిన్న రోజు కుటుంబాలు విడిపోతాయి. అసలు ఈ చక్కర్లో పడనే వద్దు అసలు. సో నాకేం మనో ప్రపంచం లేదు, వస్తుంది పోతుంది. ప్రపంచం అంటే ఏంది, ఫిక్స్ అయిన దాన్ని ప్రపంచం అంటున్నాం మనం. ప్రకృతిలో ఏది ఫిక్స్ లేదు. ప్రపంచంలో ప్రతిదీ ఫిక్స్ కావాల్సిందే. ప్రకృతి పోయట్రీ, ప్రపంచం మ్యాథమెటిక్స్. ప్రపంచం లాజిక్, ప్రకృతి లాజిక్. నిన్న డాక్టర్ హెగ్డే చెప్తున్నాడు, బ్లడ్ ప్రెషర్ ఇంత 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 అంటున్నాడు, కానీ అసలు బ్లడ్ అట్లా ఎందుకు తిరుగుతుంది, ఎవరు తిరిగి అన్నాడు. తెలియదు ఎవరికి. బ్లడ్ ఎందుకు అట్లా పంప్ చేస్తుంది, ఎందుకు ఆగి పంప్ అవుతుంది, ఎవరికి తెలియదు. అది ఉన్నదాన్ని అనలైజ్ చేయడంలో పడ్డం, కానీ అది ఎందుకుందో అనే దానికి లేదు. అట్లా ప్రకృతి ఎందుకుందో అనే దానికి రీజన్ లేదు. ఉన్నది ఎందుకుందో చెప్పొచ్చు మనం, కానీ అదే ఎందుకుంది అంటే తెలియదు ఆన్సర్. కానీ ప్రపంచంలో ప్రతిదానికి డెఫినేషన్, ఇది ఎందుకుంది, మొబైల్ పెట్టడానికి, ఇట్ ఈస్ డిఫైన్డ్. సో ప్రపంచం అంటే ఒక ప్రతిదానికి ఒక బౌండరీ ఉంది, ఆ బౌండరీకి ఒక నిర్వచనం ఉంది, ఒక రంగు, రుచి, వాసన అన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఒక ధర ఉంది, ఒక బరువు ఉంది, ఒక సెక్ట్ ఉంది దానికి.
ప్రకృతిలో అలాంటివి ఏమి లేవు. సో ప్రపంచంలో నిర్వచించబడ్డది ఒకటి ఫిక్స్ అయింది కాబట్టి మన మనోప్రపంచంలో నిర్వచనమే ఫిక్స్ అవుతుంది. పోయిటిక్ ఎప్పుడు ఫిక్స్ కాదు, నిర్వచనంగా ఫిక్స్ అయింది. ఎట్లయితే ఒక అద్దం పగిలిపోతుందో ఫిక్స్ అయింది కాబట్టి నిర్వచనం బ్రేక్ అయినప్పుడు మనకి డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఒకప్పుడు కలిసి ఉండేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం. ఏం బ్రేక్ అయింది? అతను నీ ముక్కు బలగొట్టలే, నీ కాళ్ళిర కొట్టలే, నీ థాట్ని బ్రేక్ చేసినంత. మంచోడు అనుకున్న చెడ్డోడు ఏమైందంటే ఇట్లా చేశాడు. 100 రూపాయలు తీసుకున్నాడు, టయానికి 3 రోజులకి ఇస్తాడు, ఇవ్వలేదు, వెరీ బ్యాడ్ పర్సన్. నిన్ను అంటే నిజాయితీ అనే నిర్వచనానికి అడ్డుకట్టబడ్డది. అదే నదిలో రాయి బ్రేక్ అయిందా? ఆకాశంలో రాయి బ్రేక్ అయిందా? తినడం 2 రోజులు ఆపు బ్రేక్ అయిందా? సో ప్రకృతిలో ఏది బ్రేక్ అయితే లేదు. నువ్వు ఎంత డిస్టర్బ్ చేసినా అది కలుపుకొని పోతుంటుంది. ప్రపంచాన్ని బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. దానికి దానంతకు అది అతుక్కునే శక్తి ఎందుకు లేదు? మనిషి క్రియేట్ చేసిన కనుక. మనస్సు ప్రకృతి పరంగా అంటే ధారణ లేనిది, ప్రపంచం పరంగా అంటే ధారణలతో ఉన్నది. తద్వారా ఇట్ ఈస్ వెరీ బ్రిటిల్, ఎప్పుడన్నా విరిగిపోవచ్చు. సో మనో ప్రపంచాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్న ప్రతి ఒక్కరు సఫర్ అవ్వాల్సింది. అందులో వస్తువులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి, మనుషులు ఉన్నారు, సిద్ధాంతాలు ఉన్నాయి, ఆదర్శాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, దేవుళ్ళు ఉన్నారు, అందరూ కూస్తున్నారు ఆడ. ఆ ప్రపంచం చాలా పెద్దది. ఆ ప్రపంచానికి మీ ప్రపంచానికి కలిసినప్పుడు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నప్పుడు ఈ 2 ప్రపంచాలు ఎదురుపడతాయి. ఎవరో చెప్పారు, 1వ ప్రపంచ యుద్ధం, తర్వాత 2వ ప్రపంచ యుద్ధం, అవైటింగ్ ఫర్ 3rd వరల్డ్ వార్. మనో ప్రపంచ యుద్ధాలు నిరంతరం జరుగుతున్నాయి. అంతులేని ప్రపంచ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి ఎవ్రీడే. సో ఒక ఇద్దరు కొట్లాడుకునే ముందు 2 మైండ్స్ కొట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఆ 2 మైండ్స్ కొట్లాడుకునే ముందు 2 ఆలోచనలు కదా కొట్లాడుకునేది. ఇజ్రాయెల్ గాజా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం జరుగుతలేదు, 2 థాట్స్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ 2 థాట్స్ మనో ప్రపంచానికి సంబంధించినవి. ఇది నా అండర్స్టాండింగ్. సో మనో ప్రపంచం లేని స్థితి జ్ఞానోదయపు స్థితి, సజీవ స్థితి, ఏ బరువు లేని స్థితి, ప్రశాంత స్థితి. దట్స్ ఇట్. దానికోసం అందరి ప్రయత్నం. నిద్రలో అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా సరే మరి.